మనిషి చనిపోయిన తర్వాత మనం కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటాం. అవి ఎందుకు పాటిస్తామని అంటే వాళ్ళు వీళ్ళు చేయంగా చెప్పంగా విన్నాం చూసామంటారు తప్పితే దాని వెనుకున్న రహస్యం ఏంటో ఎవరు తెలుసుకోరు. అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. ఈ వీడియోలో అవన్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివ హోమ్ ఛానల్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆత్మ శరీరం ఒకటి కాదండి, రెండు వేరువేరుగా ఉంటాయి. కలియుగ ధర్మం ప్రకారం మనిషి ఆయుష్ వచ్చేసి 120 సంవత్సరాలు. కానీ ఈ మందు పంటల వల్ల ఆయుష్ 100 సంవత్సరాలకు పడిపోయింది. ఇక రాను రాను ఈ కొత్త రోగాల వల్లనో లేకుంటే మనకు బయట ఫుడ్ బాగా అలవాటు అయ్యో ఏమో తెలియదు కానీ 60 సంవత్సరాలకే మనకి అంతిమయాత్ర జరుగుతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి. అలా శరీరం వినాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఏ క్షణమైతే శరీరం చనిపోతుందో అప్పుడు అందులో ఆత్మ ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పేది శరీరం చేయలేదు కాబట్టి. మనిషి బ్రతికున్నంత సేపు భార్య, పిల్లలు, బంధువులు, ఆస్తి, తాగుడు, తినుడు వీటి వెంటే తిరుగుతూ ఉంటాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇంకా మనసు భార్య, పిల్లల మీద, ఆస్తి మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఎలాగైనా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని శరీరంలోకి ప్రవేశించడానికి ఆత్మ పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించలేదు. ఎందుకంటే శరీరం కదలలేని స్థితిలో ఉంది. కానీ తన కుటుంబంతో కలిసి ఉండాలని ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత పాడె కట్టి నలుగురు మోసుకుంటూ తీసుకెళ్తారు కదా, దారిలో మరమరాలు, అలాగే కొన్ని చిల్లర పైసలు, అలాగే బియ్యం ఇలా పోస్తూ తీసుకెళ్తారు. ఊరేగింపుగా తీసుకెళ్తారు. అలా ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? చాలా మంది అదో పెద్ద గొప్పగా తీసుకెళ్తున్నాము మా చనిపోయిన వాడిని అనుకుంటారు తప్పితే దాని వెనుక కూడా ఒక రహస్యం ఉంది. అదే బాలింత అంటే డెలివరీ టైంలో బిడ్డ బ్రతికి తల్లి చనిపోతుందో ఆ తల్లికి ఎంతైనా బిడ్డ మీద కొట్టుకుంటుంది కదా, మళ్ళీ తిరిగి ఇంటికేడ వస్తుందో అని చెప్పి తనని తీసుకువెళ్లేటప్పుడు ఆవాల దారిలో పోస్తారు. ఇలా వీటిని పోయడానికి కారణం ఏంటి అంటే శరీరం కాలిపోయిన తర్వాత కూడా ఆత్మ తన వాళ్ళని కోరుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందరితో కలిసి ఉండాలని ఇంటికి రావాలనుకుంటుంది. కానీ మనం మధ్యదారిలో ఏవైతే పోసామో బియ్యం కానీ, మరమరాలు కానీ, చిల్లర పైసలు కానీ ఇవన్నీ పోసా ఉంటాం కదా, ఆత్మ మన ఇంటికి రావాలి అంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎత్తుకుంటూ లెక్క పెట్టుకుంటూ మన ఇంటికి రావాలి. అది కూడా సంధ్యా సమయంలోపే ఇవన్నీ పోసినవన్నీ కూడా తీసుకొని లెక్క పెట్టి ఇంటికి రావాలి. అలా అయితేనే ఇంటి లోపలికి ప్రవేశం ఉంటుంది. సంధ్యా సమయం లోపు ఇది పూర్తి కాలేదనుకో మళ్ళీ తెల్లారి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇలా ఆత్మకు 11 రోజులు ఛాన్స్ ఉంటుంది. కానీ బాలింత రాకూడదు ఇంటి వరకు అని చెప్పి ఆవాలు చల్లుతారు. ఆవాలు అయితే మనం లెక్క పెట్టలేము, అలాగే ఎత్తలేము. కాబట్టి ఆత్మకు ఇంటికి రావడానికి అసలు ఛాన్స్ ఉండదు. శవాన్ని మన శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత చితి మీద పడుకోబెట్టి కొడుకు కానీ మనవడు కానీ కుండకు 3 రంధ్రాలు చేసి 3 చుట్లు తిరుగుతారు. అది తెలుసు కదా, అది ఎందుకు చేస్తారో తెలుసా? అది కూడా చాలా మంది తెలియదు. దాని అర్థం ఏంటంటే కుండ లోపల నీరు రంధ్రం చేస్తే బయటికి ఎలా వెళ్లిపోతుందో అలాగే నీ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్లిపోయింది. ఇక అలా 3 చుట్లు అయిపోయిన తర్వాత కుండని కిందేసి పలగొడతాం. దాంతో నీ శరీరంతో నీకు రుణం తీరిపోయింది, ఇక నీ శరీరం నీకు ఉండదు, కాల్ చేస్తున్నాం, ఇక ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆత్మకి మనం సందేశం ఇచ్చినట్టు. మన హిందూ సాంప్రదాయంలో మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. కానీ అది తెలుసుకోక ఏదో తెలిసింది చేస్తారు కానీ తెలుసుకోవాలని ఎవరూ చేయరు. దీని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని కూడా ప్రయత్నించారు. వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా అలాగే చేస్తే అయిపోతుంది అనుకుంటాం తప్పితే వాటి వెనుకున్న రహస్యాలు ఏంటో తెలుసుకొని చేస్తే చనిపోయిన వ్యక్తికి ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో కొంతమంది తెలిసి కూడా చెప్పట్లేదు, తెలియకుండా అలా చేసేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చెప్పకపోవడం అంటే అది మన కర్మానే అనుకోవాలి. చూసారు కదండి వీడియో. మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ విషయాలు ఇంకా ఎంతో మంది తెలుసుకోవాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మన సనాతన ధర్మంలో ఇంకెన్నో విషయాలు మీకు తెలియని ఉన్నాయి. అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.